సంఖ్యాకాండంలోంచి 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు, మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. నగిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలులకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యమును సాగవలెను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలెను గాని ఆర్భాటము చేయవలదు. ఇక్కడ 2 బూరల గురించి వ్రాయబడి ఉంది. అది వెండి బూరలట. మరొకసారి ఆ వచనాలను చదివితే నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు? మోషేతో చెబుతున్నాడు. మోషే, నువ్వు 2 వెండి బూరలు చేయించు. నగిషీ పనిగా వాటిని చేయించాలి. డిజైన్ కూడా ఉండాలి దాని మీద. వాటిని ఊదడానికి ప్రయత్నం చేయాలి. ఊదుటకు పనికి వచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మీరు తయారు చేయాలి. మోషే, ఈ 2 బూరలను నువ్వు తయారు చేయించు. అవి సమాజమును పిలుచుటకును. అవి ఎందుకంటే సమాజమును పిలవాలి అంటే, నువ్వు అందరినీ పిలవాలంటే నీ వాయిస్ వాళ్ళకి వినపడకపోవచ్చు, నీ కేక వాళ్ళకి వినపడకపోవచ్చు, నువ్వేమి చెబుతున్నావో వాళ్ళకి వినపడకపోవచ్చు. కానీ ఈ బూరలు సమాజమును పిలుచుటకు సేనలను తరలించుటకును ఈ బూరలు నీకుండాలి. దేవాది దేవుడు ఆ రోజుల్లో మైక్ సెట్స్, ఈ సౌండ్ సిస్టములు లేనటువంటి కాలంలో మోషేకు ఇటువంటి ఆర్డర్ చేశాడు. దేవాది దేవుడు మోషే కాలంలో అందరికీ వినపడేటట్లుగా నీ వార్త నువ్వేమి చెప్పనై ఉన్నావో వాటిని ఇతరులకు అందించాలంటే 1000 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 50 మందికి ఒకళ్ళు, అలాగా రిప్రజెంట్స్ ఉండాలి నీకు. దానికి ప్రకారంగా వాళ్ళు దానిని అందుకొని మిగతా వాళ్ళకి అందజేస్తారన్నమాట. అలాగా అందరికీ కూడా అతను చెప్పేది ఏదైతే ఉందో దాన్ని అర్థం చేయగలిగేటువంటి విధంగా వారికి కబురు అందించాలి. వారికి ఆయన చెప్పేటువంటి భాష ఏదైతే ఉందో, ఆయన మాట్లాడేటువంటి భాష్యం ఏదైతే ఉందో దానిని వారికి వివరించగలిగేటువంటి విధంగా ఏర్పాట్లు చేశాడు ఆ దేవాది దేవుడు. అందులోకి భాగంగా ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు 2 వెండి బూరలను తయారు చేయించు. ఆ వెండి బూరలు ఎలాగంటే వాటి నగిషీ పని అంటే
చమత్కారంగా ఉండేటువంటి డిజైన్స్ దాని మీద ఉండాలి. ఆ రీతిగా ఆ బూరలు తయారు చేయించాలి. అవి సమాజమును పిలుచుటకును, అవి సమాజమును పిలుచుటకు, సేనలను తరలించుటకును, సేనలను తరలించుటకు నీకు నీకు ఉండవలెను. దేవాది దేవుడు చెప్పాడు. దానిని ఆ రీతిగా ఇక్కడ పొందుపరిచారు. చూడండి, వాయిద్యాలు వాయించేవారు అన్ని పాటలకు ఒకటే వాయిస్తారా? కుదరదు కదా. పాట పాటకి మార్చాల్సి ఉంటుంది. అది దుఃఖముతో పాడుతున్నటువంటి పాటలకి రాగం వేరుగా ఉంటుంది. ఆ రాగం వాయిస్తే ఆ రాగం విన్నప్పుడు ఇది దుఃఖపూరితమైన రాగము అని మనకు అర్థమైపోతుంది. చాలా పాటలు ఉంటాయి అలాంటివి, దుఃఖముతో పాడేటువంటి పాటలు. దుఃఖముతో పాడేటువంటి పాటలు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ప్లే చేస్తారన్నమాట. వాటిని ప్లే చేసినప్పుడు జనాలకి అర్థమవుతుంది. జనం ఏమనుకుంటారంటే ఇది ఎవరో చనిపోయారు, అందుకే ఈ రీతిగా అక్కడ మోగుతూ ఉన్నాయి. అక్కడ వాయిద్యాలు మోగుతూ ఉండడానికి అర్థం ఏంటంటే ఎవరో చనిపోయారు అని అనుకుంటారు. అలాగే పెండ్లికి కూడా అదే వాయిస్తే కుదురుతుందా? కుదరదు కదా. పెళ్లికి వేరే ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలా. అదే ఇన్స్ట్రుమెంట్ అయినా తాళం మార్చాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వేరొక తాళం వాయించాలి. దేవాది దేవుడు సంగీతాన్ని గురించి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు. అలాగే వారి వారి పరిస్థితులకు అనుగుణంగా వారు తాళాలు మోగించిన, అలాగే బూరలు ఊదిన, వారు సితారాలు వాయించిన, ఏది వాయించినా దానికి అర్థం పరమార్థం ఉంటాయి. అదే విధంగా మోషేతో చెప్పాడు, 2 బూరలను చేయించు, ఒక బూర సమాజమును పిలుచుటకు అది అర్థమవుతుంది. అందులో ఉన్న రాగం వాళ్ళు వినగానే ఓహో మనల్ని పిలుస్తున్నారు అన్నట్లుగా ఆ రాగం వినగానే వాళ్ళందరూ కూడా సమాజం అందరూ కూడుకునేవారట. ఇంకా శానలను తరలించుటకు నీకుండవలెను ఇంకొక బోర ఉండాలి. ఆ బోర ఇప్పుడు శానలను, ఇతర శానలు యుద్ధానికి వెళ్ళేవారు, బయటికి వెళ్ళేవారు. ఇది మోదిగిందంటే మనం బయటికి వెళ్ళిపోవాలి, యుద్ధానికి వెళ్ళిపోవాలి అని సైన్యం కదిలేదట. ఆ రీతిగా యుద్ధ బేరీ మోగించేటువంటి ఆ రాగం వేరుగా ఉంది, ఆ బూరలు వేరుగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ మాట్లాడుకునే సందేశం ఏంటంటే, ఈ బూరలు వాయించేటప్పుడు, ఈ రాగం వాయించేటప్పుడు, ఈ పాట పాడేటప్పుడు నీ హృదయం దుఃఖపూరితమా ఆనందదాయకమా గమనించగలగాలి. నువ్వు పాడే పాట ఏ రాగంలో ఉంది, ఏమి తెలియజేస్తుంది బయట వాళ్ళకి, నీ పాట వారికి ఏమి తెలియజేస్తుంది? ఆనందంగా పాడుతున్నావా, దుఃఖముతో పాడుతున్నావా అనే మాటలు వారికి అర్థం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మన వాళ్ళు చాలా పాటలు పాడారు, అందులో విచారకరమైన కొన్ని. ఎందుకు విచారం? దేవుని మహిమపరచాల్సింది పోయి విచారకరమైన రాగాలు పాడుతూ ఉంటారు. దేవుడు స్తుతించమంటే స్తుతి పాటలు పాడాలి కదండి. శివరంజి రాగం పెట్టుకొని అయ్యో అని పాడితే అక్కడ అందరూ కూడా డల్ అయిపోతారు, నీరసించిపోతారు. దేవుడు మనకి రాగాలు నేర్పించాడు, సంగీత వాయిద్యాలు నేర్పించాడు, వాటిని పాడడము నేర్పించాడు, ఏ పాట ఎక్కడ పాడాలో కూడా ఆయన నేర్పించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మధ్యకాలంలో చాలా పాటల గురించి మాట్లాడుకున్నాం. బైబిల్ గ్రంథంలో చాలా పాటలు, 103వ కీర్తనలో ఒక పాట ఉంటుంది కదండి. ఏం పాట అది? నా ప్రాణమా
యెహోవాను సన్నుతించుము. ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అది ప్రాణంతో తను చెప్పుకున్నటువంటి పాట. అది నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. స్తుతి పాట అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది దుఃఖంతో పాడే పాట కాదు కదండి. ఆ రీతిగా 2 బూరలు తయారు చేయించు. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగించాలి నువ్వు. ఆ రీతిగా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. చాలామంది పాటల్లో తన జీవితమే పాటగా పాడుతుంటారు. అందరూ కూడా పాటలు ఎక్కువ పాడతారు, వాక్యం తక్కువ వింటారు కదండి. పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు. పాటల ద్వారా యుద్ధ బేరిని మోగించవచ్చు. పాటల ద్వారా మనకు జరిగేటువంటి సంభవాన్ని పాట రూపంలో చెప్పవచ్చు. అదే రీతిగా 2 బూరలు చేయించు. ఒకటేమో సమాజం అంతా కూడుకోవడానికి అక్కడ ఊదాలి. ఊదువారు వాటిని ఊదినప్పుడు అమ్మా సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. ఎంట్రన్స్ లోనికి కూడి రావలెను. ఆ బోర మోగిందంటే సమాజం అంతా కూడా ఆ ప్రాంగణంలోకి వచ్చేయాలి. పాటలు ఎందుకు పెడతారంటే చర్చ్ స్టార్ట్ కాబోతుంది, టైం అవుతుంది, రావాలి అని అర్థం. అక్కడ ఆ ప్లేస్కి ఎలా వస్తారంటే ఏ ద్వారము దగ్గర చెప్పండి. ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. అక్కడ రాగం మోగగానే బూరలు ఊదగానే వాళ్ళకి తెలిసిపోతుందంట సమాజం అంతా. అలాగే బయటికి వెళ్ళాలంటే కూడా కదండి, బయటికి వెళ్ళాలంటే కూడా అక్కడ వేరే వాయిస్తారట. బూరలు ఊదగానే వాళ్ళకి అర్థమైపోతుంది మనమందరం బయలుదేరాలి. ఈ పక్కన ఉన్నవారు బయలుదేరాలి, తూర్పు పక్కన ఉన్నవారు బయలుదేరాలి, ఆ పక్కన ఉన్నవారు బయలుదేరాలి అనేటువంటి ఆలోచన జ్ఞానం వారికి అప్పుడే ఉందంట. ఆ టెక్నాలజీ అన్నీ వచ్చాక మనం చెడిపోయాం. ఏ పాఠం పెట్టినా రావట్లేదు, ఏ వాయిద్యం వాయించినా రావట్లేదు. కానీ ఆనాడే టెక్నాలజీ లేనటువంటి కాలంలోనే వాళ్ళకి ఆ వివరాలు తెలిసాయి. ఇది వాయిస్తున్నారా, యజమాని పిలుస్తున్నాడు, మన నాయకుడు పిలుస్తున్నాడు అని వాళ్ళకి అర్థమయ్యేది. అందరూ అక్కడ పోగు చేయబడేవారు. సమకూర్చడానికి ఒక సౌండ్ రావాలి, ఆ సౌండ్ నీవే కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. సమకూర్చడంలో నువ్వు ఘనాపాటివి కావాలి. ప్రజలను ఒక చోటకి చేర్చగలిగేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ లాగా నువ్వు నేను ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులను సమకూర్చాలి, దేవుని యొద్దకు రప్పించాలి. మనం ఎవరిని రప్పిస్తున్నాం? ఏ ఇంటికి ఆ ఇంటికే పరిమితం అవుతున్నాం. చాలామందికి ఈ జాడ్యం ప్రబలిపోయింది. ఏం జాడ్యం అంటే ఎవరికి వాళ్ళే, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకూడదు. రేపటి దినాన మనము సంస్కార ఆరాధన కార్యక్రమం నిర్వహిస్తుంటాం. సిద్ధపడే గుంపులో ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము
31 మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఏర్పరచబడిన వారిని పోగు చేతురు, సమకూరుస్తారు. ఎప్పుడు ఆ బూర మోగేది? దేవుని రాకడ సమీపించే ముందు బూరలు ఊదుతారట. బూరలు ఊదగానే ఆకాశము యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఏర్పరచబడిన వారిని పోగు చేతురు. బూర మోగగానే దేవుని పిలుపది ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. దేవుని నమ్ముకున్న వాళ్ళకి, నమ్ముకోని వాళ్ళకి ఇద్దరికి కూడా వినపడుతుంది. ఆ బూర మోగేటప్పుడు సిద్ధపాటు కలిగిన వారు ఆయన చెంతకు చేరతారు. సిద్ధపాటు లేనటువంటి వారు నరకములో పడవేయబడతారు. ఏ బూర సౌండ్ నువ్వు వింటున్నావు? ఆ సౌండ్కి అర్థం నీకు తెలుసా? ఆ సౌండ్లో ఉన్నటువంటి భావం నీకు తెలుసా? ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని తీరవలసినటువంటి సౌండ్స్ ఇవి. సమకూర్చేటప్పుడు ఒక సౌండ్ వస్తుందంట, బయటికి తరలేటప్పుడు వేరే సౌండ్ వస్తుందట. సమకూర్చినప్పుడు నువ్వు రావాలి. సమకూర్చినప్పుడు రాగలిగితేనే మరొకసారి బూర ఊదినప్పుడు దేవుని రాకడ బూర కూడా నీకు వినపడుతుంది. ఆ బూరను నిర్లక్ష్యం చేసావా, ఈ బూర సౌండ్ నీకు అర్థం కాదు. తప్పిపోయే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. సిద్ధపడే గుంపులో నువ్వు ఉండవు. సిద్ధపడే గుంపులో నువ్వు ఉంటే తప్పకుండా ఆ రోజున ఆ బూర ఊదినప్పుడు, సమకూర్చబడేటువంటి విధంగా బూర ఊదినప్పుడు నీకు అర్థమయ్యేది. నీకు అర్థమైతే ఈ రోజున ఈ బూర కూడా నీకు అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం కావలసి ఉంది. దేవుని రాకడ ఏం చెప్తున్నాడు ఇక్కడ? మరియు ఆయన గొప్ప బూరతో తమ దూతలను పంపును. అది దూత ఊదేటువంటి బూర. అది ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. పోగు చేతురు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకట? ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. మనోళ్ళనా? మీకు అర్థం కావాలి. మనోళ్ళే కాదు, ప్రపంచంలో నలుదిక్కుల నుండి ఎవరైతే ఆయన ఏర్పరచుకున్నారో వారందరినీ పోగు చేసుకుంటారట. పోగుపడతారు ఒక చోటకి. దేవుని రాకడకి ఎదురు చూస్తుంటారు. దేవుడు వారిని కైవసం చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సిద్ధపాటు నీకుందా? సిద్ధపాటు నువ్వు ఉండాలి. ఈ రోజున సువార్త అనేటువంటి బూర చాలా చోట్ల వినపడుతుంది. సువార్త అనేటువంటి బూర చాలా చోట్ల వినపడుతుంది. యూట్యూబ్ తెరిస్తే రకరకాల మెసేజ్లు అన్నీ కూడా అందులో పొందుపరచబడుతూ ఉన్నాయి. ఏ వాక్యమైనా నేను తాకలేదా? ఏ వాక్యమైనా నువ్వు వింటే కదా. షార్ట్స్ చూడడానికి మనకు టైం సరిపోలేదు, ఏవేవో చూడడానికి మనకు టైం సరిపోవట్లేదు, సీరియల్ చూడడానికి మనకు టైం సరిపోలేదు. సువార్త బూర ఊదితే నువ్వేమి ఆలకిస్తావు? ఏం ఆలకించినై ఉన్నావు? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను
నా స్వరము వినిన ఎడల ఆ, వానితో నేనను నాతో కూడా అతనును కలిసి భోజనము చేయుదము. దేవాది దేవుడు అంటున్నాడు, మీరు ఎలాగ రారు, సమకూర్చబడడు. ఆ బోర ఊదినప్పుడు పోగు చేయబడాలనేటువంటి ఆలోచన మీకు లేదు. ఎలా పోగు చేయబడతారు? ప్రియ సోదరి సోదరుడా, మీరు తప్పిపోనయ్యున్నారు. అవకాశం ఉండి కూడా తప్పిపోతున్నావు. అవకాశం లేని వాళ్ళకి లేదు. ఈ రోజున అనేక ప్రదేశాల్లో సువార్త బంధించబడుతుంది. సువార్త లేదు చాలా చోట్ల. సువార్త చేస్తే మరణమే. అటువంటి పరిస్థితులు దాపురుస్తున్నాయి. మీరు శ్రేష్టంగా ఉన్నారు ప్రస్తుతం పరిస్థితుల్లో. మీకైతే శ్రేష్టమైనటువంటి వాక్యం వినపడుతుంది. ఆ వాక్యం వినడానికి కూడా మీరు ఉండట్లేదు. వాక్యం వినడానికి కూడా మీరు అందుబాటులో ఉండడం లేదు. ఎప్పుడు వాక్యం వింటారు? ఎప్పుడు మారు మనసు పొందుతారు? ఎప్పుడు దేవుని కోసం తీర్మానించుకుంటారు? దేవునితో ఐక్యమై ఉంటామని ఎప్పుడు చెబుతారు? ఆయన ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాడు. పోగు చేయబడేటువంటి ఒక రోజు వస్తుంది. చెదరిపోయినటువంటి మనందరినీ కూడా పోగు చేస్తాడు. నువ్వేమాత్రం అనుకూలంగా ఉండినట్లయితే, దేవునికి మాటకు చెవియొగ్గేవానిగా వింటుంటే, ఈ రోజున చాలామంది వ్యాపారాల కోసం, డబ్బు కోసం దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నారు. డెఫినెట్గా మనం అంగీకరించాలి. నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను అంటున్నాడు కదండి. అంగీకరిస్తామా లేదా? మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాను. ఆ సత్యమైనటువంటి మాట అది అంగీకరించాలి. దాని వెనుక చాలా ఉంది. దేవుడు మనల్ని సిగ్గుపడనియ్యాడు, నిన్ను సిగ్గుపడనియ్యాడు. నువ్వు వాక్యం కాదని, వాక్యం వినకుండా వేరొక చోటకు పోయి నాకు టైం లేదు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పుకోవడంలో అర్థం లేదు. క్రైస్తవ భక్తి అది కాదు. క్రైస్తవ భక్తి అంటే దేవునిలో నిలిచి ఉండు, నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. నిలిచి లేకపోతే అస్థిరుడవుతావు. స్థిరత్వం అనేది నీలో ఉండదు. చాలామంది ఆ రీతిగానే వ్యవహరిస్తున్నారు. ఉండగా భక్తి కనుమరుగవుతుంది. భక్తి జీవితం కొనసాగే పరిస్థితి ఈ రోజున లేదు. చాలామందిలో భక్తి జీవితం కొనసాగే పరిస్థితి లేదు. నేను తేటగా ఈ రాత్రి చెబుతున్నాను, దేవుని కోసం నువ్వు పనిచేస్తే నీ పని ఏదైతే ఉందో అది దేవుడు చేస్తాడు తప్పకుండా. దేవుని పని నువ్వు చేయకపోతే నీ పని దేవుడు చెయ్యడు. నీ ప్రార్థన ఎందుకు ఆలకించాలి? నీ ప్రార్థన ఆలకించడంలో ఆయనకు ప్రత్యేకత ఏమైనా ఉన్నదా? నువ్వు అడిగినప్పుడు నా చెవులు మూసుకుంటాను, నేను వినను, నీ ప్రార్థన వినను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ బోర మోగినప్పుడు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారందరూ కూడా పోగు చేయబడతారట. ఆయన చేత ఏర్పరచబడి ఉంటే నువ్వు పోగు చేయబడతావు, నువ్వు సమకూర్చబడతావు. సమకూర్చుడులో ఆయన సిద్ధహస్తుడు. ఏ మూలను ఉన్నా నేను సమకూర్చి పెడతాడు.
నీకు సమకూర్చుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి దెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి దెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇక్కడ మరొక బూర వినపడుతుంది. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను, దేవుని బూరతో. పరలోకము నుండి. ఇది దూత బూర కాదు. అర్థం చేసుకోండి. ఇందాక మనం చదివింది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదివింది. అది దూత ఊదే బూర. ఇప్పుడు దెస్సలోనికి రాసినటువంటి పత్రికలో దేవుని బూరతోను, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. పరలోకము నుండి ప్రభువే దిగి వస్తాడు. పరలోకము నుంచి ప్రభువు దిగి వస్తాడు. ప్రత్యేకమైన బూర. ఆ బూర ఉదితే నీ జీవితం గడగడలాడుతుందేమో. ఆ బూర సౌండ్ వింటే గజగజలాడతావేమో, భయకంపితులవుతారేమో. చాలా జాగ్రత్త. ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభువు దిగి పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మొదట లేస్తారట. అంటే మీకు అర్థం కావడం చెబుతున్నాను మాట. బూర ముదినప్పుడు బతుకున్నా నువ్వు వింటావో లేదో గాని, మనకంటే ముందుగా చనిపోయిన వారు ఆ బూర సౌండ్ని మొదట లేస్తారట పైకి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి జీవం వస్తుంది, జీవాత్మత్యత. వాళ్ళు లేపబడతారు, వాళ్ళు అందులోంచి లేచి వస్తారట. సమాధుల్లో ఎవరెవరు ఇంతవరకు దాచబడి ఉంటున్నారో వారందరూ కూడా లేపబడతారు. ఎప్పుడు దేవుని బూర ఊదినప్పుడు. అర్థం చేసుకోండి. దేవుని బూర ఊదినప్పుడు చనిపోయిన వాళ్ళే లేస్తారు. అటువంటి బూరది. ఆ బూర సౌండ్కు నువ్వు గడగడలాడేలే, భయపడాలి. దేవాది దేవుడు వస్తున్నాడు, దేవాది దేవుడు వస్తున్నాడు అనేటువంటి బూరది. రండి రండి, మారు మనస్సు పొందిన వారు రండి, దేవుని ఎరిగిన వారు రండి అనేటువంటి ఆ బూర సౌండ్ నువ్వు వినగలిగితే శ్రేష్టం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బూర సౌండ్ని విని ఆయన చెంతకు చేరాల్సి ఉంది, ఆయన దగ్గరకు చేరాల్సి ఉంది. దేవుని కుడిపార్శ్వమున కూర్చునే అర్హత నీకు ఇస్తాడన్నాడు. నీకెంత మేలు చేస్తాడు తెలుసా? అయితే ఆ బూరలు ఏది ఊదబడుతుందో, ఏ సౌండ్ దాంట్లో ఉంటుందో ఆ సౌండ్ను గ్రహించి తీరాలి. గ్రహించి తీరితే దానికి అర్థం పరమార్థం నీకు పరచబడుతుంది. దేవుడు బూర ఊదినప్పుడు ఇది దేవుని బూర అని గ్రహించాలి. దూతలు వచ్చి ఊదినప్పుడు దూత ఊదే బూర అని నీకు అర్థం కాగలగాలి. ఇది మోషే కాలంలో ఊదబడినటువంటి బూర, సమకూర్చుటకు ఊదినటువంటి బూర అని నీకు అర్థం కావాలి. నిన్ను తరలించేందుకు ఈ బూర ఊదారు అన్న సౌండ్ నువ్వు వినగలగాలి. దేవుని మాటకు ఈ బూరలే సాదృశ్యంగా నీ ముందుంచాడు. ఈ రోజున దేవాది దేవుడు రాకడ సమీపిస్తుంది, రాకడ మన ముందుంది. అతి త్వరలో ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. దాన్ని సిద్ధపడే గుంపులో నువ్వు ఉంటే ఈ రోజున ఈ బూరల ద్వారా
నిన్ను హెచ్చరిస్తున్నాడు. యవనస్తుడా, ఆ బోర సౌండును వింటున్నావా? యవనస్తుడా, చెదరిపోకు. ఈ బోర శబ్దం నీకు అర్థం అవ్వాలి. యవనస్తులారా, ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఏ సౌండ్ని వింటున్నావు? ఏ సౌండ్ వింటున్నావు? ఆయన వచ్చి పిలిచి తలుపు తట్టేటప్పుడు ఆ సౌండ్ వినగలగాలి. ఇది తలుపు తడుతున్నటువంటి సౌండ్ అని నీకు అర్థం అవ్వాలి. సమకూర్చడానికి అని నీకు అర్థం అవ్వాలి. మనందరినీ సమకూర్చడానికి దేవుడు ఈ బోర ఊదుతున్నాడు అన్న సంగతి అర్థం కావాలి. ఆయన సమకూర్చువాడు. నిన్ను పరలోకానికి నడిపించడానికి నిన్ను సిద్ధపాటు కలిగిన వారివై, సిద్ధపాటు కలిగినటువంటి వానిగా నువ్వు ఆయన కొరకు ఎదురు చూసే గుణము నీలో ఉంటే, ఆయనకి ఎదురు చూసే వారలారా ఆయన కొరకు పరుగులెత్తండి. ఆయన ఊదే బోర ఆర్భాటంతో ఉంటుందట. తూర్పు దిక్కున ఉన్న సైన్యము కదలవలెను. రెండవ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యము సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటంగా ఊదాలి. ప్రయాణమై యుద్ధ బేరి మోగించుకుంటూ వెళుతున్నారు, అప్పుడు ఆర్భాటముగా ఊదాలి. వారు సమాజముగా కూర్చున్నప్పుడు ఓదవలెను, కానీ ఆర్భాటము చేయకూడదు. అటు సైలెంట్గా ఉండాలి. సమాజముగా కూడుకుంటున్నారు మీరు, సైలెన్స్ ఇక్కడ ఉండాలి. దేవుని వాక్యానికి చెవి వగ్గాలి, ఆయన మాటకు చెవి వగ్గాలి. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చెవిని పెట్టండి. ఆయన నీతో నాతో మాట్లాడనే ఉన్నాడు. అనుక్షణము మాట్లాడతాడు, ప్రతి విషయంలోనూ మాట్లాడతాడు. మీకు మీరుగా గ్రహించి తీరాలి. ఆయన మాట్లాడుతున్నాడా? ఆయన దేని ద్వారా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అనేక రీతిలుగా ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. నీతో నాతో ఆయన మాట్లాడునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.